Hi, this is Basi, 5th class mentioned. 8 notes ఉంటే మరి ఎన్ని ఉన్నట్టు 4000. మరి 12 ఉంటే 6,000. మరి అదే విధంగా 80 notes ఉంటే 40,000. ఓకే. 62 notes ఉంటే 31,000. రైట్. మరి ఒకవేళ ఇక్కడ చూడు 100 notes ఉంటే ఎంతో చెప్పగలవా? 50,000. మరి అవి 100 ఉంటే అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలకు చెప్పినావు. ఇప్పుడు ఒక ఆడ్ నెంబర్ వచ్చింది 21కి ఎలా చేయాలో చెప్పగలవా? 20. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పగలవా? 20 notes ఉంటే ఎంత? 10,000. మరి 1 ఉంది కదా ఇంకొకటి. 500. ఓకే, వెరీ గుడ్. 45 notes ఉంటే మరి 45 notes ఉంటే ఎట్లా చెప్తావు? 44 plus 1. ఓకే. 44 ఉంటే మనకి ఎంత? 22,500. మరి 65 ఉంటే 64 plus 1. 32,500. ఓకే. మరి 15 ఉంటే 14 plus 1. ఇప్పుడు ఎంత అమౌంట్ ఉన్నట్టు మరి? 7,000. 7,500. ఓకే. అమౌంట్ చెప్తా, నువ్వేం చెప్పాలి? నోట్స్ చెప్పాలి. 500 రూపీస్. 4,000 ఉన్నాయి, ఎన్ని నోట్స్ ఉన్నాయి కావచ్చు? 6,000 ఉంటే ఎన్ని నోట్స్ ఉన్నాయి కావచ్చు? 40,000 ఉంటే ఎన్ని నోట్స్ ఉంటాయి? 80. మరి 31,000 ఉంటే 31,000 ఉంటే 50,000 ఉంటే ఎన్ని నోట్స్ ఉంటాయి? ఇప్పుడు నేను అడుగుతా, 7,500 ఉన్నాయి, మరి ఎన్ని నోట్స్ ఉండొచ్చు? 500 ఉన్నాయి, అందులో ఎన్ని నోట్స్? 15. వెరీ గుడ్. 32 డబల్. ఇగో 6 12 ఎట్లా కదా? 32కి ఎంత అవుతుంది? 64. మరి 500 లోటు అంటే ఇంకొక లోటే కదా, 65. ఇక చూడు 7,500. 7 డబల్. 7,000 ఒక్క 1,000 అంటే 2 లోట్లు ఉండాలి. మరి 7,000 అంటే 14 లోట్లు ఉండాలి. 500కి ఒకటి ఉంటుంది.